అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోవింద్. ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఈరోజు రక్తంలో ఎన్ని రకాలు ఉంటాయి, రక్తదానం చేయడం వల్ల మనకు జరిగే నష్టాలెన్ని, లాభాలెన్ని, రక్త కణాలు మన శరీరంలో ఎన్ని రోజులు బతుకుతాయి, బ్లడ్ బ్యాంక్లో ఎన్ని రోజులు దాస్తారు, ఇలాంటి విషయాలన్నీ చూద్దాం. దేవుడు సృష్టించిన వాటిలో కృత్రిమంగా తయారు చేయలేనివి అత్యంత ముఖ్యమైనది రక్తం. సో ఆ రక్తం గురించి ఈరోజు తెలుసుకుందాం. రక్తంలో ముఖ్యంగా 4 గ్రూపులు ఉంటాయి, 8 రకాలు ఉంటాయి. అంటే ఈచ్ గ్రూపు పాజిటివ్ అండ్ నెగిటివ్. కొన్ని ఈ మధ్య కనుక్కున్న బొంబాయి బ్లడ్ గ్రూపు, ఎన్హెచ్ఎస్ గ్రూప్ అని 2 గ్రూప్స్ ఉన్నాయి. ఆ 8 రకాల్లో ఓ నెగిటివ్ అనేది యూనివర్సల్ డోనర్. అంటే ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూపు ఎవరికైనా ఇవ్వచ్చు. ఏబీ పాజిటివ్ అనేది యూనివర్సల్ యాక్సెప్టర్. అంటే ఎవరి బ్లడ్ అయినా, ఏ గ్రూపు బ్లడ్ అయినా ఏబీ పాజిటివ్ వాళ్ళు ఎక్కించుకోవచ్చు. అదే రక్త కణాల్లో రకాలు ఎన్ని? రక్త కణాల్లో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ ముఖ్యంగా మనకి బాగా సుపరిచితమైనవి ఈ 3. మనకి బ్లడ్ బ్యాంక్లో సపరేట్ చేసేవి కూడా మన హోల్ బ్లడ్ మన దగ్గర నుంచి, ఒక మనిషి దగ్గర నుంచి బ్లడ్ తీసుకుంటే 350 ml తీసుకుంటారు. ఆ 350 mlలోని ఆర్బీసీ సపరేట్ చేస్తారు, ప్లేట్లెట్స్ సపరేట్ చేస్తారు, ప్లాస్మా సపరేట్ చేస్తారు. ఆ ప్లాస్మాలోనే వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఈ అన్నీ కలిపి ఉంటే హోల్ బ్లడ్. కొందరికి హోల్ బ్లడ్ ఎక్కిస్తారు, కొందరికి ప్లేట్లెట్స్ ఎక్కిస్తారు, కొంతమందికి ఆర్బీసీ ఒకటే ఎక్కిస్తారు. అయితే ఈ రక్త కణాలు మన శరీరంలో ఎన్ని రోజులు బతుకుతాయి, అసలు వాటి లైఫ్ స్పాన్ ఏంటి అంటే ఆలోచన చేస్తే, ఎర్ర రక్త కణాలు మన శరీరంలో 120 రోజులు బతుకుతాయి గరిష్టంగా. అంటే ప్రతిరోజు సెల్స్ పుడతానే ఉంటాయి. ఎర్ర రక్త కణాలు ప్రతిరోజు చనిపోతూనే ఉంటాయి. ఇవి ఈరోజు పుట్టినవి 120 రోజుల తర్వాత చనిపోతాయి. అలాగే 120 రోజుల ముందు పుట్టినవి ఇప్పుడు చనిపోతాయి. అలాగే ప్లేట్లెట్స్కి లైఫ్ స్పాన్ అంటే వాటి జీవితకాలం 7 నుంచి 10 రోజులు. అలాగే డబ్ల్యూబీసీలో తెల్ల రక్త కణాల్లో మళ్ళీ రకాలు ఉన్నాయి. ఓవరాల్గా అవి 10 నుంచి 12 నుంచి 20 రోజుల వరకు బతుకుతాయి. అవి అవసరాన్ని బట్టి ఎక్కువ అవుతూ ఉంటాయి, మళ్ళీ తక్కువ అవుతూ ఉంటాయి. ఈ రక్త కణాల యొక్క జీవితకాలం అనేది మనం శరీరంలో ఉన్న, బ్లడ్ బ్యాంక్లో ఉన్న ఒకేలాగా ఉంటుంది. అంటే మనం దానం చేసినా, దానం చేయకపోయినా మన శరీరంలో రక్త కణాలు ప్రతి 4 నెలలకు ఒకసారి ఎర్ర రక్త కణాలు తరం మారిపోతూనే ఉంటుంది. అంటే 120 రోజుల తర్వాత చనిపోతూనే ఉంటాయి. అదే రక్తం మనం దానం చేయడం వల్ల బ్లడ్ బ్యాంక్లో పెట్టి వేరే వాళ్ళ రక్తంతో కలిసినప్పుడు దాని లైఫ్ స్పాన్ కొంచెం పెరుగుద్ది. అలా చేయడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, మనకి బెనిఫిట్ ఉంటుంది. మనకి బెనిఫిట్ ఏంటి అంటే రక్తదానం చేయడం వల్ల మనకు కలిగే లాభాలు ఒకసారి ఆలోచించేద్దాం. మొదటిగా కొంతమందికి ఈ ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణాలు కానీ, ప్లేట్లెట్స్ కానీ ఎక్కువైపోతాయి. ఎక్కువగా పుట్టడం వల్ల అవి ఎక్కువైపోయి రక్తం కొద్దిగా చిక్కబడి కొంచెం థ్రాంబోస్ కానీ, కొంచెం బ్లాక్స్ కానీ, కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం తరచుగా బ్లడ్ డొనేట్ చేస్తూ ఉండాలి. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డాక్టర్సే సజెస్ట్ చేస్తారు, కొంత బ్లడ్ తీసి డిస్కార్డ్ చేసేయమంటారు. అలా కాకుండా మనం రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇంకొకటి, బ్లడ్ ప్రతి 4 నెలలు కానీ లేకపోతే ప్రతి 6 నెలలకు ఒక్కసారి కానీ కంపల్సరీ బ్లడ్ ఇవ్వాలి. బ్లడ్ ఇవ్వడం వల్ల మన బీపీ కానీ, షుగర్ కానీ, గుండె సంబంధిత ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ సంబంధిత ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటాయి. దాంతోపాటు మన బ్లడ్ ఇవ్వడం వల్ల, మన బ్లడ్ ఇచ్చినప్పుడు బ్లడ్ బ్యాంక్లో కొన్ని రకాల టెస్టులు చేస్తారు. హెచ్ఐవి, హెచ్బిసిజి, హెచ్సివి, వీడిఆర్ఎల్, ప్లస్ షుగరు, బిన్ను, క్రియాటినైన్, ఇలా కొన్ని రకాల టెస్టులు చేస్తారు. ఆ టెస్టులన్నీ మనకు జనరల్ చెకప్, అంటే మన హెల్త్ గురించి జనరల్ చెకప్ మనం ఫ్రీగా చేయించుకున్నట్టే. ఎవరు రక్తదానం చేయొచ్చు అంటే ఆడవాళ్ళలో 11 పాయింట్లు దాటిన వారు, మగవాళ్ళు 12 పాయింట్లు దాటిన వారు, ప్రతి ఆడ మగ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయొచ్చండి. పని చేసుకునేవారు కానీ, వ్యవసాయం పని చేసే, లేదా వేరు పని చేసుకునే వాళ్ళు, కొంతమంది అపోహ ఉంటుంది, మన వ్యవసాయం చేసుకునే వాళ్ళం, ఎండల్లో తిరిగేటోళ్ళం మనం ఇవ్వకూడదని. అలాగేం ఉండదు. ఎవరు రక్తదానం చేయొచ్చు. ప్రతి 4 నెలలకు ఒకసారి లేదా ప్రతి 6 నెలలకు ఒక్కసారి అయినా కానీ మనం రక్తదానం చేయడం వల్ల మనకే, మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఎవరు ఇవ్వకూడదు, ఎనిమియా అంటే రక్తం తక్కువ ఉన్న వాళ్ళు కానీ, అంటే 10 పాయింట్ల కన్నా రక్తం తక్కువ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే బరువు తక్కువ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ,
ఇలాంటి వారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కానీ వారి దగ్గర బ్లడ్ డొనేట్ తీసుకోరు. అంటే రక్తం హెమోగ్లోబిన్ శాతం 12 పాయింట్లు దాటిన ప్రతి ఒక్కరూ బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. రక్తదానం చేయడం వల్ల ఎటువంటి నష్టాలు లేవు, అన్నీ లాభాలే. మన ఆరోగ్యానికి లాభం, అలాగే మన జనరల్ హెల్త్ చెకప్ చేయించుకున్నట్టు ఉంటుంది. అందుకే ప్రతి 6 నెలలకు ఒకసారి మనం రక్తదానం చేద్దాం, మన ఆరోగ్యాలను మనం కాపాడుకుందాం, ఎదుటివారి ప్రాణాలను కాపాడుదాం. మీ కుటుంబంలో కానీ, మీ దగ్గరలో కానీ, మీ స్నేహితుల్లో కానీ ఎవరికైనా బ్లడ్ కావాల్సినప్పుడు మీరు ముందుకు వెళ్ళి బ్లడ్ డొనేషన్ చేయండి. ఒకవేళ అవసరం ఉన్నా లేకపోయినా 6 నెలలకు ఒకసారి దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంక్ వెళ్ళి రక్తదానం చేయండి. వాళ్ళు తర్వాత మనకు కానీ, మన కుటుంబంలో కానీ, మన స్నేహితుల్లో కానీ ఎవరికైనా అవసరమైనప్పుడు మళ్ళీ వాళ్ళు డోనర్ లేకుండా ఫ్రీగా మనకి బ్లడ్ అరేంజ్ చేస్తారు. అలాగే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మనకి బ్లడ్ దొరకలేనప్పుడు ఆన్లైన్లో ఫ్రెండ్స్ అనే యాప్ ఉంటుంది. ఎక్కడ ఏ బ్లడ్ అవైలబుల్గా ఉండేది అనేది ఒక ఆప్షన్స్ ఇస్తున్నారు, అవి కూడా ట్రై చేయొచ్చు. అయితే ఇదివరకు మీలో ఎవరైనా బ్లడ్ డొనేషన్ చేస్తే మీరు ఎన్నిసార్లు బ్లడ్ డొనేషన్ చేశారనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నేనైతే ఇప్పటివరకు 14-15 సార్లు బ్లడ్ డొనేషన్ చేసి ఉంటాను. ప్రతి సంవత్సరానికి 2 లేదా 3 సార్లు నేను ప్రతి సంవత్సరం డొనేషన్ చేస్తూ ఉంటాను. సో మీరు కూడా బ్లడ్ డొనేషన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.